చేశాడు అట్లా ఇట్లా చేశాడు అని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అప్పుడే ఒక్కరిని పట్టుకొని అడుగుతుండే కదా, మీకు కూడా క్లారిటీ వస్తుండే కదా. ఇంత హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఇంత అయిపోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు ఖండించుంటే ఒకటండి, ఖండిస్తే పేరెంట్స్ ఖండించాలి, పేరెంట్స్తో అవ్వనప్పుడు టీచర్స్ అయినా ఖండించాలి. ఆ పోరాడు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోతే టీచర్, ఇప్పుడు స్కూల్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు అడగారు? పేరెంట్స్ని ఎందుకు అడగారు? అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకుండా, ఎప్పుడు స్కూల్కి వెళ్ళకుండా ఉంటే ఎందుకు అడగారు? ఇప్పుడు ఆ గల్లీలో అంతమంది పిల్లలు తిరిగాడు, అంతమంది పిల్లలు కూడా వాళ్ళతో తిరిగి ఏమైనా నేర్చుకోవచ్చు కదా, ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నేర్చుకున్న పిల్లల్ని వాళ్ళని ఎట్లా మీరు చేస్తారు చెప్పండి? ఎవరు నేర్చుకున్నారో, ఎవరేం చేశారో? ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేయకుండా మైనర్ ఉన్నాడు, ఇంకా మేము దండిస్తాము, మేము చూస్తాము అని చెప్తే ఇంకా మిగతా పిల్లలు కూడా అంతే అనుకుంటారు కదా. ఇప్పుడు నా కొడుకే ఎగ్జాంపుల్ తిరిగాడండి, వాడికి ఏం తెలుసు? అలాంటి పిల్లలు కూడా అలాంటి చూసి కూడా ఏం అనలేరు అని ఇప్పుడు నా కొడుకే చెప్తుండే. ఎందుకు ఏమనట్లే మమ్మీ అంటే అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. దానికి ఏం సమాధానం చెప్తారు పోలీస్ మీడియా? చెప్పండి, ఎలా చేస్తారు? ఏం న్యాయం కావాలండి? నా పిల్లని ఎట్లా పొడిచాడో అట్లా న్యాయం కావాలి నాకు అదే న్యాయం కావాలి. నాకు ఇప్పుడు ఒక పేరెంట్గా మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కన్న తల్లి ఒక పేరెంట్ని ఇప్పుడు అంతా చంపాడు కదా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మీకున్నటువంటి ఆలోచన చెప్పండి. ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను మేడం, నాకున్నటువంటి ఆలోచన మరి అంతే ఉంటుంది కదా. మీరు అసలు మీరు తల్లి తండ్రి కావచ్చు, మీరు ప్రపంచంలో మీరు ఒక సొసైటీని మంచిగా వాళ్ళ తల్లి తండ్రి ఏమైనా అయిపోనండి, నాకు సంబంధం. వాళ్ళ ప్రభావం కూడా ఉంది ఇంట్లో, ఖచ్చితంగా ఉంది, లేదని నేను చెప్పాను, ఖచ్చితంగా ఉంది. 5 days నుంచి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పట్లేరు అంటే అసలు మొబైల్ తెచ్చుకున్నప్పటి నుంచే అన్నారు అంటే ఎంతవరకు ఉందో మీరు ఆలోచన చేసుకోండి. సార్ చెప్పినప్పుడే మీరు ఆలోచన చేసుకోవాలి ఎంతవరకు వాళ్ళ ప్రమేయం ఉంది, అసలు ఎందుకు చెప్పకుండా ఉన్నారు, ఎందుకు అట్లా వదిలేశారు పిల్లల్ని చెప్పండి. ఇప్పుడు అబ్బాయి ఇంటికి ఎప్పుడు ఒక్క బర్త్డేకి మాత్రమే వచ్చాడండి. ఆ విషయం కూడా అసలు వాళ్ళ డాడీకి తెలియదు. రాకముందే కేక్ కట్ చేసాం కాబట్టి వాళ్ళ డాడీకి తెలియదు. తెలుసుంటే మాత్రం వస్తాడు అని. ఇంకా ఒకటండి, ఒక ఇన్ఫర్మేషన్ మా బాబు అంత చిన్నగా ఉన్నాడు ఇచ్చుంటే కూడా మా ఆయన ఇంతవరకు తీసుకురాకపోతుండేదాన్ని. చెప్తున్నారంట చాలా మీడియాలో, వాళ్ళు కూడా ఇంటి దగ్గర కూడా అన్నారంట, గోడ నుంచి దూకిండు తెలుసు అని. యాక్చువల్ అయితే తెలియదండి, తెలిస్తే ఇక్కడి వరకు తీసుకురాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు నా పిల్లని చంపుకుంటానండి? ఎవరో వస్తున్నారు చేస్తున్నారండి, అక్కడ చుట్టుపక్కల వేరే ఇల్లు ఉన్నాయా? పోనీ ఎవరికోసమో వస్తున్నాడు అనుకోవచ్చు. ప్రాబ్లం నాకైతే అబ్బాయి దుంకినప్పుడు, ఎందుకంటే పక్కన ఇల్లు లేవు, ఏం లేవు, అసలు ఎవరి కోసం దుంకుతున్నాడు? నేను వదిలేసి పిల్లల్ని వెళ్తాను కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది. నేను ఎందుకు చెప్పకుండా ఉంటా? అట్లీస్ట్ నేను మా ఆయనకి బుక్కులు అమ్ముకున్న విషయం కూడా చెప్పానండి. పిల్లలు వచ్చి మీరు గల్లీలో ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే, పిల్లలు ఏంటి ఇట్లా చేస్తున్నారు. నేను ఆ అబ్బాయిని ఖండించాను కూడా. అబ్బాయి అట్టలు అమ్ముకున్నాడంట. అట్టలు అమ్ముకుంటే మా పిల్లలకి ఏం చెప్పారో తెలియదు, బుక్స్ తీసుకెళ్లారంట. మా అబ్బాయిని వేరే అబ్బాయి వాళ్ళు కూడా కలిసి బుక్స్ తీసుకెళ్లారని చెప్తే కూడా నేను చెప్పాను, ఎందుకు వెంకట్ ఇంత చిన్న వయసులో మీకు ఎవర్రా చెప్పింది, ఎవరు నేర్పించాడని కూడా నేను ఖండించాను. ఈ విషయం గురించి కూడా అబ్బాయిని అడగండి, తెలిసాడా లేదా చెప్తాడా ఏమో నాకు తెలియదు. కానీ అలాంటిది అసలు ఆ అబ్బాయి దుంకుతుంటే నేను ఎందుకు ఊరుకుంటానండి? ఒక మదర్గా చెప్పండి, అసలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇన్ని రాశారు మీడియా వాళ్ళు కూడా, తండ్రి అట్లా ఇట్లా అని. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అబ్బాయి ఒప్పుకున్నారు కదా, మీడియా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను వాళ్ళు వేసే క్వశ్చన్లకి నాకు మెంటల్ వచ్చిపోయిందండి. ఇప్పుడు నేను బాధలో ఉన్నాను, బాధలో ఉండి కూడా నేను అంతా సీక్వెన్స్గా చెప్పాను అంటే ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి. అసలు ఇంత కూడా మిస్బిహేవ్ చేయకుండా అంతా తిప్పి వాళ్ళకి అక్కడ ప్రూఫ్స్ లేవు, పోలీస్ వాళ్ళకి కూడా ప్రూఫ్స్ లేవు. ఇంకేస్ ఏమన్నా ఆడు ఒప్పుకోకపోయినా చేయకపోయినా ఎవరిని అంటారు చెప్పండి? అక్కడ ఏం సీసీ కెమెరా లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏ అబ్బాయి అండి? మా అబ్బాయి మొత్తం కిందనే పిల్లలతోనే ఆడతాడు. ఆ అబ్బాయి మా ఇంటికి రాడండి. ఒక బర్త్డేకి వచ్చారు మొన్న, రీసెంట్గా 2 times అందరు పిల్లలు కలిసి వినాయక చవితి చందాకి వచ్చారు. ఆ విషయం కూడా మా ఆయనకు తెలీదు, ఎందుకంటే మా ఆయన లేనప్పుడు వచ్చారు, చందాకి వచ్చారు. ఎవరు గమనిస్తారండి చెప్పండి? మీరు ఊహించారు ఆ అబ్బాయి ఇలా చేస్తాడని? ఎవరు ఊహించారు చెప్పండి? అసలు ఎవరికన్నా ఒక చిన్న అనుమానం అన్న వచ్చిందా? అసలు ఆ మైండ్ సెట్ ఏంటండి పిల్లోడిది? 10th class మైండ్ సెటేనా అండి? మీరు చెప్పండి. ఆ రాసుకోవడం ఏంటి, అసలు చేయడం ఏంటి? ఇది ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుండేనా జరగకపోతుండేనా? మీరే చెప్పండి. ఒక నా పాప కోసం బ్యాట్ కోసం క్వశ్చన్ పక్కన పెడితే ఆ కాగితం 1 month క్రితమే రాశాడని సార్ వాళ్ళు రివీల్ చేశారు కదా. 1 month నుంచి కూడా గ్యాస్ పేలి ఏదైనా పేలుంటే ఏంటండి పరిస్థితి? కుటుంబమే కదా. ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీ చెప్పండి? అలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు పిల్లలకి?
ఎక్కడి నుంచి మార్పు తీసుకురావాలి? స్కూల్ నుంచి తీసుకురావాలా, తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీరు చెప్పండి. మీరు ఎన్ని కేసులు చూస్తుంటారు కదా, ఎట్లా చూస్తే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు నాకు ఏం చేయాలి? నేను నా పిల్ల చనిపోయినట్టు చావాలి. అది అట్లా చస్తేనే ఈ సొసైటీ బాగుంటుంది, మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నాను. నేను నమ్మితే మాత్రం అందరు నమ్మినట్టు అని నేను ఒప్పుకుంటున్నాను. నా పిల్లకి అలా జరిగింది కాబట్టి అందరు నమ్మాలి అంటే వాడు అలానే చేయాలి. మీరు సపోర్ట్ చేయాలి దాన్ని. మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పాలి. ఇంత కోరుకుంటున్నాం మేము. మాకేం అవసరం లేదండి. నా పిల్ల ఎంత దారుణం అండి. ఎన్ని కేసు ఎక్కడైనా జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ఇంత దారుణంగా? చెప్పండి. ఆ అమ్మాయి అంత ఫైట్ చేసింది. అంత చిన్న పాప అయినా వాడికి ఒక బాయ్ ఉండి కూడా లేడీ అంత ఫైట్ చేసింది. అన్న కూడా వాడు ఎంత డేర్గా వాడు అంత దారుణంగా చంపుతాడు చెప్పండి. పోనీ వదిలేసున్నా అయిపోయేది. ఎందుకు అంత క్రిమినల్ ఆలోచనలు వచ్చినాయి? ఎందుకు ఇంతకుముందు ఏమైనా చేశారా అని మీరు పేరెంట్స్ని ఖచ్చితంగా అడగాలి. మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగి ఎందుకు చేశారు, ఎందువల్ల చేశారు అంటే ప్రపంచానికి చెప్తే ఆ పేరెంట్స్ కూడా అట్లా చేయకుండా ఉంటారని నా ఆలోచన. ఇది చేయడం వల్ల కూడా పేరెంట్స్ మేము ఖండించలేకపోయాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. ఒక బ్యాట్ కొనివ్వరా అండి? ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం? నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నాకు ఇల్లు లేదు, ఏం లేదు తెలుసా, కానీ నా పిల్లని నేను చూసుకున్నా. ఎందుకు? చేసుకున్న డబ్బులను కూడా ఇది చేసే ప్రయత్నం చేశాడని దొంగిలించే ప్రయత్నం చేశాడు. అది చేసుకున్న డబ్బులు దొంగిలించలేదో నాకు తెలియదండి. ఎందుకంటే క్యాష్ ఎంత ఉందో కూడా నాకు తెలీదు. నాకు ఉన్నంత వరకు అయితే అంత ఉంది, నేను చెప్పేశాను ఆల్రెడీ. అసలు ఇంకెక్కడెక్కడ పెట్టారన్నది కూడా నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాషే కావచ్చండి, బ్యాటే కావచ్చండి. ఒక ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి. సరే ఓకే, తీసుకొని పోయాడు, ఏదో చిన్న తప్పుతో వదిలేస్తుంటే మేము. ఇప్పుడు నా ప్రాణం పోయింది కదా, క్యాష్ గోల్డ్ ఇంకేదో పోవడం పెద్ద అసలు ప్రాబ్లమే కాదు నాకు. నేను అసలు ఇంత ఇష్యూ కూడా చేయకపోతుండే, కావాలంటే వేరే ఇంటికి వెళ్ళిపోతుండే. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు నాది ఇంత ఇష్యూ జరిగింది, ప్రపంచంలో ఇంత ఇష్యూ జరిగింది, నేను ఎక్కడ వెళ్ళి బతకాలి చెప్పండి? ఇప్పుడు నన్ను ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు కదా, ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. మీ బాబు ఇట్లా చేశారంట కదా, ఎందుకు, ఎక్కడ ఉంచుకోవాలి? రెంటర్స్ కూడా అడుగుతారు ఇప్పుడు నన్ను, ఎక్కడ ఉంచాలి వీళ్ళకి, ఇట్లా ఇంత జరిగింది, అసలు ఎందుకు ఈ పిల్లలు క్రిమినల్ మైండ్స్ ఉన్నారేమో, మమ్మల్ని కూడా అనుమానిస్తారు కదా. మేము ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? అసలు మాకేం లేదు, చేసుకుంటేనే ఆధారం ఉంది. ఇప్పుడు అలాంటిది చేసుకొని ఇంత కష్టపడి ఇంత చిన్నప్పటి నుంచి నేను ఆ పిల్లల్ని అంత బాగా చూసుకున్నాను, అంత బాగా ఏది కావాలంటే అది కొట్టి పెట్టాను. అలాంటిది మంది పేరెంట్స్ కూడా అంతే ఆలోచిస్తే వేరే వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి కదా అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న బ్యాట్ పెద్ద లక్షల్లో ఉండదు కదా అండి. ఒక బ్యాట్ కోసం చంపడం ఎందుకు? ఇది దారుణం చెప్పండి. ఒకటి పెంపకం కూడా కావాలి. ఒకటి ఇక్కడ ఏం అసలు నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డ కూడా శాంతిస్తుంది. అప్పుడు నేను శాంతించినట్టే. అది నాకు కావాలండి, మీరు సపోర్ట్ చేయాలి. నేను అప్పటి వరకు ఇక్కడ నుంచి జరగ ఇంకో విషయంలో ఏది చేసినా ఏది చేయకపోయినా నా పిల్లోడికి మా ఆయనకి ఏమైనా కూడా ఇక్కడే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. నేను చెప్తున్నాను, ఆ పిల్లోడిని మాత్రం వదిలేస్తే నేను ఇక్కడనే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ముగ్గురం చెప్తున్నాను. నాకు న్యాయం కావాలి. నా పిల్ల ఎట్లయితే చనిపోయిందో వాడిని అట్లా చంపాలి, లోకం చూడాలి. ఇంకా ఏ పిల్లోడు కూడా, చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లాడు కూడా భయపడాలి, అట్లా చేయాలి. అది నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ కావాలి. రైట్. సహస్ర మదర్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి దాంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీ హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది? మా హస్బెండ్ ఫొటోస్ పెట్టారు కదా మేడం, అలాంటి సిచ్యువేషన్ ఉంది సేమ్. నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగారు తెలుసా సార్ వాళ్ళు. అసలు ఆ బాధలో ఉండి కూడా ఆ క్వశ్చన్స్ తిప్పి అడిగారు. అసలు అక్కడ క్లూ చేయకుండా చేయడం ఏంటో నాకు అర్థం కాదు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా కూడా ఎక్కడో ఒక చోట క్లూ వదిలిపోతాడని సార్ చెప్తున్నారు కదా. ఇప్పుడు అంత చిన్న అబ్బాయి ఎందుకు క్లూ వదలలేడు? ఏంటి ఆడు చిన్న అబ్బాయా? మరి ఎవడో ఎంత పెద్దోడైనా కూడా క్లూ వదులుతాడు. మరి వాడిని ఏమనుకోవాలి మనం? క్లూ వదలలేడు అంటే అది ఎంత దారుణం చెప్పండి. ఇంతకుముందు ఎప్పుడైనా పాప బర్త్డే పార్టీకి కూడా వచ్చాడు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా రెగ్యులర్గా వచ్చేవాడా మీ బాబుతో ఆడుకోవడానికి? లేదు, కిందనే ఆడుకుంటారు. రెగ్యులర్గా పైకి ఏం రారు, కిందనే ఆడుకుంటారు. పైకి రారు, కిందనే ఆడుకుంటారు. అట్లా గోడ దూకి రావటం లేదు, ఎప్పుడు చూడలేదు. అది అంటున్నా నేను ఇందాక. ఒక
న్యూస్ ఛానల్ ఎవరో తెలియదు చెప్పారంట, చుట్టుపక్కల వాళ్ళు కూడా అన్నారంట వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలుసు అని. నాకు తెలియదండి నిజంగా. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను కదా, నాకు గొడవలు లేవు, ఏం లేవు, అంత ఇన్వెస్టిగేషన్ జరిగింది. వాళ్ళని చెప్తారు కదా ఇన్ని చెప్తుంటే. నాకు తెలీదు. నేను తెలిస్తే నేను ఇక్కడ దాకా రాను. ఎందుకంటే మా ఆయన ఎలాంటి వాడో, అసలు నన్నే పక్క వాళ్ళ ఇంటికి పోనీయాడు. అలాంటిది మా ఆయన. అసలు ఆ పిల్ల జాగ్రత్తలో ఎంత జాగ్రత్త ఉంటాడో ఆలోచించండి. అసలు మీకు చూస్తేనే అర్థం కావాలి. అసలు మేము ఏది కావాలంటే అది తెచ్చి పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది అని కూడా విచిత్రంగా ఉంది. అసలు పిల్లలకంటే కొని పెడితే కూడా ప్రాబ్లమేనా? అది ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఒక మదర్గా నేను అసలు అంటే కొని పెట్టడం ప్రాబ్లమేనా, తెచ్చివ్వడం ప్రాబ్లమే, తెచ్చిస్తే పక్కనోడు మనసు పడితే ఇలా చేస్తాడా అని కూడా వస్తుంది. మరి కాదు, బాబు ఎప్పుడైనా చెప్పాడా మీ బాబు బ్యాట్ కోసం ఇంతకుముందు గొడవ అయింది ఈ పిల్లోడితో? చెప్పలేదు మేడం, గొడవ అయిందని నాకు చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళతో ఇన్ఫార్మ్ చేశాడంట, సార్తో చెప్పి. మా అబ్బాయి అంటున్నాడు అసలు నేను సార్ని పర్మిషన్ అడిగి వాడిని కాలుస్తాను, వాడిని పొడుస్తాను, అక్కని ఎలా పొడిచాడు అలా పొలుస్తానని చెప్తున్నాడు మేడం. అంత మా బాబు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు నైట్ నన్ను లేదు ఇట్లా చేశాడు అని న్యూస్లో నైట్ తెలిసేసరికి అసలు వాడు ఎందుకు చేసిండు, వాడు వెంకట్ గాడు బ్యాట్ కోసం ఎందుకు చేసిండు వాడు నా పాపని, అసలు అక్కను అట్లా చంపితే నేను కూడా పొడుస్తాను, నేను 5 నువ్వు 5 పొడువు అని చెప్తున్నాడు అంత పిల్లోడు. ఇప్పుడు వాడు అది నూర్చుకొని అది చేసుకొని వాడు మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అనుకోండి. ఏంటి పరిస్థితి చెప్పండి. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు నా బాబుని నేను వెంట పెట్టుకొని నేను ఉండలేను కదా అండి. ఇప్పుడు నేను వర్క్ చేసుకోవాలి. ఈ పొద్దు కాకపోయినా రేపు 10 రోజులకైనా నేను వర్క్ చేసుకోవాలి, నేను వర్క్కి వెళ్ళిపోతా. ఆ బాబుకి మైండ్లో ఫిక్స్ అయిపోయింది నా అక్కని ఇలా చేశాడు, నా ప్లేస్లో ఇంకెవడైనా ఉండొచ్చు, వాడిని ఎవరైనా చేస్తే ఏంటి పరిస్థితి? మరి ఏం చేస్తారు? అలాంటప్పుడు ఆ బాబు మైండ్ సెట్ పోవాలి అంటే ఆ బాబుని చంపాలి కదా, వాడికి చూపించాలి కదా. అది కూడా అదే నేను కోరుకుంటున్నానండి. అది చచ్చిపోతే అక్కడితో ఆగిపోతుంది కదా. ఇప్పుడు నా కొడుకు కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది కదా. చాలా డిప్రెషన్లో ఉన్నాడు అబ్బాయి కూడా. అసలు ఏంటి వాడు ఎలా డిప్రెషన్లో ఉన్నాడంటే ఏంటి అసలు, అక్కని ఇలా చేయడం ఏంటి, అసలు మా అక్క ఇలా అయిపోవడం ఏంటి అంటే ఇప్పుడు పోలీసులు చెప్తున్నప్పుడు కూడా ఆ పేరెంట్స్ కూడా ఈ విషయం తెలుసు, మందలించారు, కానీ ప్రామిస్ చేసి ఇవన్నీ ఏం చెయ్యలేదు అని చెప్తున్నాడు అంటున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ తప్పు ఉంది అని అంటారా? ఒకటండి, ప్రామిస్ చేసి ఇలా చేయలేదంటే ఇంత మర్డర్ చేశాక కూడా మీరు నమ్ముతారా అండి? ప్రామిస్ అవన్నీ పక్కన పెట్టండి. అసలు ఈ మర్డర్ చేశాడు అని చెప్పినాక కూడా మీరు ఎన్ని నమ్ముతారు? అంత క్రిమినల్ మైండ్ రాసుకున్నాక కూడా మీరు నమ్ముతారా? నమ్ముతాను అంటే నేను ఇంకేం చెప్పలేను. వాదించడం కూడా వేస్ట్. అసలు అది క్వశ్చన్ అడగడం కూడా రాంగే అనిపిస్తుంది నాకు. అన్ని ప్రూఫ్స్ మనకు లోకానికి అంత హల్చల్ చేసినాడు. వీళ్ళని ప్రామిస్ చేశాను, అది చేశాను అంటే ఎలా నమ్ముతారండి మీరు? ఇంతకు ముందు ఎప్పుడైనా అబ్బాయి అట్లా క్రిమినల్ ఐడియాలజీ అంటే కంప్లీట్గా ఒక క్రూరంగా చంపిన సిచ్యువేషన్ చూస్తే ఆ అబ్బాయి ఎప్పుడైనా అట్లా కనిపించాడా? అంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే కూడా దొంగతనాలు చేసేవాడు అనేసి కూడా అంటున్నారు. సో ఇంతకు ముందు ఏమైనా మీకు తెలుసా అతను? యాక్చువల్గా నేను ఇంటికాడ ఉండాను, నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి కింద చూడడమే తప్ప అసలు మేము ఉండమండి ఇంటికాడ. మాకేం పని చెప్పండి, పొద్దున్న పోతే వస్తాము, సండేస్ కూడా ఉండము. మాకేం తెలుసు? మీరు ఒక్కటండి, ఇప్పుడు మీరే ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, మీకు తెలుస్తుందా? మీరు చూసుకొని ఉంటారు కదా, మీకు తెలుస్తుందా? నెక్స్ట్ టైం వచ్చి ఆ ఛానల్ వాళ్ళు అలా చేశారంటే మీరు చెప్తారు. ఫైనల్గా ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఏం న్యాయం అండి? నా పాపకు జరిగినట్టే కావాలి, అదే న్యాయం కావాలి, అదే చెప్పాలి. సో చూస్తున్నాం కదా, సహస్ర మదర్ ఆవేదన అర్థమవుతోంది. తన పాపకి ఏదైతే అన్యాయం జరిగిందో అదే బాబుకు కూడా జరగాలి అని చెప్తుంది. ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అంటే బాబుకు ఆ అబ్బాయికి తప్పకుండా శిక్ష పడాలి అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తల్లిదండ్రులు కూడా పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తమకు ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా ఇద్దరు పేరెంట్స్ కూడా కష్టపడి పిల్లలకి అన్ని సమకూర్చే ప్రయత్నం చేశాము. ఇట్లాంటి పిల్లలు మైండ్ సెట్ చూస్తూ ఉంటే తల్లిదండ్రుల పెంపకంలోనే అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి వాళ్ళ మదర్ ఆవేదన మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధికా, NTV, హైదరాబాద్.